Hello everybody, welcome back to Lalita USA Vlogs. So ee rojiti video enti anante home theater setup. So idi మీకు కంప్లీట్ టూర్ అనేది నేను చూపిస్తాను. హోమ్ థియేటర్కి బడ్జెట్ ఎంత అయింది, స్పీకర్స్కి, ప్రొజెక్టర్కి అండ్ బేస్మెంట్ ఫినిషింగ్కి కంప్లీట్గా ఎంత బడ్జెట్ అయింది అనేది నేను మీకు ఈ వీడియోలోని చూపిస్తాను. సో ఇది మా బ్రదర్ వాళ్ళ హౌస్ అన్నమాట ఇది. సో వాళ్ళు బేస్మెంట్లోని హోమ్ థియేటర్ అనేది సెటప్ చేశారు. సో దానికి వాళ్ళకి ఫస్ట్ అన్ఫినిష్డ్ బేస్మెంట్ అనేది ఇచ్చారనమాట హౌస్ కొన్నప్పుడు. కొన్ని పిక్స్ నేను మీకు చూపిస్తాను వాళ్ళు కన్స్ట్రక్షన్ అది ఎలా చేపించారు అని. సో ఈ అన్ఫినిష్డ్ బేస్మెంట్ వచ్చేసి వాళ్ళకి ఫినిష్డ్ బేస్మెంట్గా కన్స్ట్రక్ట్ చేయడానికి $45,000 అయింది. ఓన్లీ బేస్మెంట్కి $45,000 అయింది. సో వాళ్ళు ఇచ్చినప్పుడేమో ఫ్లోర్ వచ్చేసి కాంక్రీట్ ఫ్లోర్ ఇచ్చారు. సో అది ఎల్విపి ఫ్లోరింగ్ కింద కన్వర్ట్ చేయించుకున్నారు అనమాట. సో ఈ బేస్మెంట్లోనే హోమ్ థియేటర్ అనేది సెటప్ చేశారు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను మీకు కంప్లీట్ టూర్ చూపిస్తాను. అది సో ఇది ఎంట్రన్స్ అనమాట. బేస్మెంట్లోకి కార్పెట్ చేపించుకున్నారనమాట. స్టెప్స్ వుడ్ కాకుండానా, బికాజ్ ఇది కొంచెం స్లోప్గా ఉంటుంది కదా అండ్ చల్లగా కూడా ఉంటుంది కదా బేస్మెంట్లోని, అందుకని కార్పెట్ ప్రిఫర్ చేశారు. సో దిస్ ఇస్ ది కార్నర్ అండ్ వీళ్ళేమో కంప్లీట్ ఫుల్ బాత్ అన్నది చేపించుకున్నారనమాట. సో కింద ఇలాగా కంప్లీట్గా ఫుల్ బాత్ ఉంది అనమాట. సో ఇది కూడా ఇంక్లూడెడ్. నేను మీకు $45,000 అయింది అన్నాను కదా బేస్మెంట్కి. సో ఇది కూడా ఇంక్లూడ్ అయి ఉందన్నమాట అందులోని. సో వీళ్ళకి అన్ఫినిష్డ్ బేస్మెంట్ ఇచ్చినప్పుడు ఈ బాత్రూమ్ లేఅవుట్ అన్నది పైప్స్ కానీ ఇవన్నీనా అన్ఫినిష్డ్ దాంట్లోనే సెటప్ చేసి ఇచ్చారు బిల్డర్స్, బట్ ఇట్స్ కంప్లీట్లీ అన్ఫినిష్డ్ అనమాట. సో అది యూటిలైజ్ చేసి కంప్లీట్ ఫుల్ బాత్ అనేది చేపించుకున్నారు. అండ్ ఇది వచ్చేసి వైఫై హాట్స్పాట్. సో యూజువల్గా మనము వైఫై అనేది సెకండ్ ఫ్లోర్లోని కనెక్షన్ ఇప్పించుకుంటే కనుక థర్డ్ ఫ్లోర్కి అండ్ ఫస్ట్ ఫ్లోర్కినా వైఫై ఇంటర్నెట్ కనెక్షన్ ఫాస్ట్గా ఉండడానికి ఇట్లాగా హాట్స్పాట్స్ అనేవి పెట్టుకుంటే మనకి ఫాస్ట్గా వైఫై కనెక్షన్ అనేది ఉంటుంది కదా. సో ఇది హోమ్ థియేటర్ సెటప్. సో బేస్మెంట్ చేపించుకునేటప్పుడే వీళ్ళు స్క్రీన్ కూడా చేపించుకున్నారనమాట. యూజువల్గా మనము థియేటర్కి స్క్రీన్ అన్నది కొనుక్కుంటాము, లైక్ క్లాత్ స్క్రీన్ ఉంటుంది కదా, సో అది కొనుక్కుంటాము, బట్ అది కూడా ఎక్స్ట్రా బడ్జెట్ అవుతుంది కదా. సో దాని బదులు ఇలాగా పెయింట్ వేపించుకుంటే మనకి కాస్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది కదా హోమ్ థియేటర్ సెటప్ చేసుకునేటప్పుడు. అండ్ నాకు ఈ ఆప్షన్ చాలా నచ్చింది. సో దట్ ఫోల్డింగ్ అది కూడా రాదు స్క్రీన్ మీద, ఇంకా వేర్ అండ్ టేర్ అది ఉండదు. సో ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని నాకు అనిపించింది అనమాట. సో ఇది వచ్చేసి 150 inches అనమాట కంప్లీట్ స్క్రీన్ వచ్చేసి. సో మధ్యలోనేమో వైట్ పెయింట్ వేపించారు. సో మీరు డిఫరెన్స్ చూస్తే కనుక ఈ వాల్లోని లైట్ గ్రే కలర్ పెయింట్ ఉంది కదా, బట్ దిస్ ఇస్ ఎ కంప్లీట్ వైట్ కలర్ అనమాట స్క్రీన్కి ప్రిఫర్ చేసింది. అండ్ సైడ్ అంతా ప్యానెల్ వేశారు వుడ్ తోటి ఇదంతానా. సో ఇది అంతానా వుడ్ తోటి ప్యానెల్ లాగా వేసి దానికి బ్లాక్ కలర్ పెయింట్ వేశారనమాట. సో దాట్స్ ద స్క్రీన్ ఎడ్జ్ అనమాట. సో ఇది 150 inches స్క్రీన్. అండ్ స్పీకర్స్ దగ్గరికి వచ్చేసరికి ఇది ఏంటి అని అంటే ఊఫర్, ఎస్విఎస్ మోడల్ ఊఫర్స్ అనమాట. సో ఎస్విఎస్ ఊఫర్స్ అనేవి కొంచెం పాపులర్ కదా. సో 2 ఊఫర్స్ ఇచ్చారు. ఇక్కడ ఒక ఊఫర్ ఉంది అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇంకొక ఊఫర్ ఉంది. సో ఇంకా ఇవి వచ్చేసి స్పీకర్స్ అనమాట, టవర్ స్పీకర్స్. ఇది రైట్ సైడ్ టవర్ స్పీకర్ అండ్ ఇది సెంటర్ స్పీకర్, మిడిల్ స్పీకర్ సెంటర్ స్పీకర్, అండ్ ఇది లెఫ్ట్ టవర్ స్పీకర్ అనమాట, అట్మోస్ అనమాట. ఇక్కడ రైట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి, 2 స్పీకర్స్ ఉన్నాయి కదా, అవి అట్మోస్ ఎక్స్పీరియన్స్ కోసము. సో లెఫ్ట్ సైడ్ ఒకటి,
సో ప్రొజెక్టర్ అనమాట ఇదేమో ఎప్సాన్ 4K ప్రొజెక్టర్. సో ఈ ప్రొజెక్టర్ వచ్చేసి దగ్గర ఒక 15 పౌండ్స్ వెయిట్ ఉంటుంది. సో అంత వెయిట్ కాయాలి అని అంటే దానికి తగ్గట్టుగానే ప్రొజెక్టర్ వాల్ మౌంట్ ఉంది కదా, అది యూస్ చేసి ఫిక్స్ చేశారనమాట. సో ఈ ప్రొజెక్టర్లోని ఎక్స్ట్రా ఫీచర్ ఏంటి అని అంటే 3D మూవీస్ కూడా మనం చూడొచ్చు. 3D గ్లాసెస్ అవి యూస్ చేసి 3D మూవీస్ కూడా మనం చూడొచ్చు. అంటే థియేటర్కి వెళ్ళి మనము 3D మూవీస్ ఎక్స్పీరియన్స్ చేస్తాం కదా, సో అదే మనము హోమ్ థియేటర్లోని ఇంట్లోనే ఇంత పెద్ద స్క్రీన్ అది సెటప్ చేసుకున్నాం కదా, సో ఇంట్లోనే మనం 3D మూవీస్ కూడా ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి లెఫ్ట్ స్పీకర్, ఇది 2-వే స్పీకర్స్ అనమాట. 2-వే సౌండ్ వస్తుంది ఇటువైపు నుంచి కూడానా. సో ఇది కూడా SVS బ్రాండ్. ఇట్స్ అ కంప్లీట్ ప్యాకేజ్ అనమాట. స్పీకర్స్ కానీ వోఫర్స్ కానీ ఇవన్నీనా కంప్లీట్గా తీసుకున్నారు. సో ఇది కూడా SVS, ఇది రైట్ సైడ్ స్పీకర్ అండ్ ఇది ఈజ్ ఆల్సో 2-వే అనమాట. సో టోటల్గా ప్రొజెక్టర్కి స్పీకర్స్కి మొత్తం అంతా కలిపి 10,500 అయిందనమాట బడ్జెట్. సో సౌండ్ మాత్రం చాలా బాగుంటుంది. మన మూవీ అది చూసినప్పుడు నేను మీకు చూపిస్తాను సౌండ్ వేరియేషన్స్ ఎలా ఉంటుంది, అట్మాస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అన్నది నేను మీకు చూపిస్తాను. మొత్తము వైర్స్ అవన్నీ సెటప్ అంతా ఇక్కడ ఈ రూమ్లో ఉన్నాయి అనమాట. సో ఇది వచ్చేసి జెనాన్ రిసీవర్ అండ్ కిందనే Xbox సెటప్ ఉంది, యాపిల్ టీవీ ఉంది. సో ఇవన్నీ ఇక్కడ సెటప్ చేశారనమాట. సో ఈ వైరింగ్కి వీటికి ఇంకా ఫుల్గా వైరింగ్ అనేది ఇంకా హైట్ చేయలేదు అనమాట. ఇక్కడ వైరింగ్స్ మీరు చూసినా సరే, లేకపోతే ఈ థియేటర్ దగ్గర ఈ వైర్స్ ఉన్నాయి కదా, సో ఇదంతానా మళ్ళీనా టెక్నీషియన్ని పిలిచి అదంతానా వేరే కవరింగ్ వాటికి అవి చేయించడానికి చూస్తున్నారనమాట. సో ఇది అంతా సిట్అవుట్ ఏరియా. ఇక్కడ బేస్మెంట్ అని చెప్పాను కదా నేను, వింటర్ టైంలోని చాలా చల్లగా ఉంటుంది. సో దానికి హీట్ అది ఆన్ చేసుకున్నా సరే మనకి సెంట్రల్ హీటింగ్ ఉంటుంది అఫ్కోర్స్, కానీ అయినా చల్లగా ఉంటుంది. సో దానికి ఫైర్ ప్లేస్ అనేది ఇక్కడ సెటప్ చేపించారు అనమాట. సో ఇది వచ్చేసి ఎలక్ట్రికల్ ఫైర్ ప్లేస్ అనమాట. సో ఇది వచ్చేసి $350 అలా అయింది. అండ్ ఈ వాల్ అంతానా ఏంటి అని అంటే ఇది ఫైర్ ప్లేస్ అనేది ఫిక్స్ చేయటానికి, ప్లస్ ఇక్కడ ఒక స్టడ్ ఇచ్చారు సో దట్ ఫ్యూచర్లో మనము టీవీ కూడా వాల్ మౌంట్ చేసుకోవచ్చు అనమాట. సో దానికి అండ్ ఈ ఫైర్ ప్లేస్ ఫిక్స్ చేయటానికి దీని అంతటికి వాల్ వచ్చేసి ఒక 5 ఇంచెస్ అనేది కొంచెం ముందుకి బిల్డ్ చేశారు అనమాట. సో లోపల ఇవన్నీ ఫిక్స్ చేశారు. అండ్ ఈ 2 కార్నర్స్ ఉన్నాయి కదా, వీటిని నిష్ అని అంటారనమాట. డెకోర్ కింద అది మనం పెట్టుకోవచ్చు. ఇది నేను ఎట్లా వర్క్ అవుతుంది అన్నది నేను మీకు చూపిస్తాను. సో ఇది కంప్లీట్గా టచ్ అనమాట. సో ఇది డిఫరెంట్ కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి ఇందులోని. సో ఇట్స్ లైక్ బ్లూ, సో ఇది సిట్అవుట్ ఏరియా. సో ఇది ఎక్స్ట్రా స్పేస్ అది వచ్చింది. సో యూజువల్గా పార్టీస్ అవి చేసుకున్నప్పుడు, బర్త్డే పార్టీస్ అవినా, సో ఈ ఎక్స్ట్రా స్పేస్ అంతా యూటిలైజ్ చేసుకోవడానికి అవుతుంది. సో కింద ఒక మినీ ఫ్రిడ్జ్ కూడా సెటప్ చేసుకున్నారు అనమాట. సో లైక్ మనకి వాటర్ ఆర్ జింజర్ అలీ డ్రింక్ ఉంది ఇక్కడ, అండ్ వాటర్ అండ్ సోడా క్యాన్స్ అవినా. సో అవన్నీ ఉన్నాయి. అంటే మనం ఇప్పుడు హోమ్ థియేటర్ సెటప్ చేసినప్పుడు మూవీ అది వాచ్ చేస్తున్న, డ్రింక్స్ తాగాలి అన్నా, పాప్కార్న్ తినాలి అన్నా, సో దానికి కింద ఒక మినీ ఫ్రిడ్జ్ అనమాట. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. సో ఇవి వచ్చేసి Xbox గేమింగ్ కంట్రోలర్స్ అనమాట. సో మా బ్రదర్ వాళ్ళ అబ్బాయి ప్లే చేసుకుంటూ ఉంటాడు ఇవి యూజ్ చేసి. సో 2 గేమ్ కంట్రోల్స్ ఉన్నాయి కాబట్టి తన ఫ్రెండ్స్ కూడా యూటిలైజ్ చేస్తారనమాట, గేమ్స్ ఆడుకుంటారు వాళ్ళు వచ్చి. సో లెట్స్ స్విచ్ ఆన్ ది హోమ్ థియేటర్ నౌ. అలెక్సా, స్విచ్ ఆన్ ద మూవీ.
సో ఈ సోఫా వచ్చేసి కాస్కోలో తీసుకున్నాము, మేము కూడా తీసుకున్నాము, సేమ్ పీస్ ఇలాంటిదే. సో మా బ్రదర్ వాళ్ళు కూడా తీసుకున్నారు. ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. హాల్లో సెటప్ చేసుకున్నా సరే, ఇలాగ హోమ్ థియేటర్ దగ్గర సెటప్ చేసుకున్నా సరే, ఇది ఇండివిజువల్గా పీసెస్ వచ్చేస్తాయి, సెపరేట్గా కూడా వేసుకోవచ్చు. అండ్ ఇలా బెడ్ కింద కూడా సెటప్ చేసుకోవచ్చు. సో హోమ్ థియేటర్కి యూజువల్గా రిక్లైనర్స్ అవి కొంతమంది ప్రిఫర్ చేస్తారు, బట్ నాకు మా బ్రదర్ కానీ ఇలాంటిది ఇష్టం అనమాట. సో దట్ పిల్లలతోటి మనం మూవీ అది చూసినప్పుడు వాళ్ళు అలసిపోయి పడుకుని పోతే కనుక వాళ్ళని ఇక్కడ పడుకోబెట్టేసి మనం మూవీ వాచ్ చేయవచ్చు కదా. సో ఈ సోఫా వచ్చేసి కాస్కోలో తీసుకున్నాము. సో ఇది ప్రైస్ మారుతూ ఉంది అనమాట కాస్కోలో అని. సో మేము కొన్నప్పుడు అయితే చాలా తక్కువగానే వచ్చింది, సమ్వేర్ అరౌండ్ $1,500కి అలా వచ్చింది. బట్ మా బ్రదర్ వాళ్ళు తీసుకునేటప్పటికేమో 1,899, అంటే ఆల్మోస్ట్ 1,900 చేసేసారు. సో ఈచ్ టైమ్ ఇది ప్రైస్ అనేది డిఫరెంట్గా పెడుతున్నాడు. సో బెస్ట్ డీల్ ఉన్నప్పుడు మీరు కాస్కోలోని సర్చ్ చేసి తీసుకోవచ్చు. ఇట్స్ ఎ వెరీ కంఫర్టబుల్ సోఫా. బ్యాక్ పెయిన్ అది కూడా ఏమీ ఉండదు, అంటే కుషన్ అనేది లోపలికి వెళ్ళిపోదు అనమాట. థామస్ విల్ 6 పీస్ సెక్షనల్ సోఫా అనమాట ఇది. గ్రే కలర్ అండ్ డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి ఇందులోని, బట్ మోస్ట్లీ గ్రే కలర్ అయితే కనుక మనకి మాపుకి అది కూడా బాగా పనికొస్తుంది. అండ్ సెంటర్ పీస్ వచ్చేసి ఆట్మ్యాన్ అనమాట. సో ఇక్కడ ఇందులోని మనము ఇలాగా బ్లాంకెట్స్ అవి పెట్టుకోవచ్చు. సో దట్ మనము హోమ్ థియేటర్కి ఏదే మూవీ అది చూస్తున్నప్పుడు బ్లాంకెట్స్ అవి యూటిలైజ్ చేసుకొని తర్వాత ఫోల్డ్ చేసి ఇందులో పెట్టేసుకోవచ్చు. సో ఇన్ కేస్ మీరు సోఫా అది ఏమైనా పర్చేస్ చేయాలి చూస్తున్నారు అని అంటే కనుక దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ డ్యూరబిలిటీ కూడా, అండ్ ఎక్కువ కాలం మన్నుతుంది, లోపలికి వెళ్ళిపోతాయి కదా యూజువల్గా కొన్ని సోఫాస్ అవినా. సో ఇదైతే అలాగేమీ అవ్వట్లేదు, చాలా బాగుందన్నమాట. సో అది అండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్ అన్నీ చూస్తూ కమెంట్స్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్నందుకు. సో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ అయిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సబ్స్క్రైబ్ అవ్వలేని వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో నేను నెక్స్ట్ ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ నేను మిమ్మల్ని ఇంకొక వీడియోలో చూస్తాను. ఈ వీడియో ఇక్కడితోటి కంప్లీట్ చేస్తున్నాను. సో టిల్ దెన్ ఎవ్రీబడి టేక్ కేర్, బాయ్.